వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నాయ బ్రాహ్మణులు అందరూ ఒక ఏకవిధంగా ముందుకొచ్చి ఈ విధంగా మేము ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నాడో అలాంటి పదాలే మాట్లాడకూడదని మేము అందరం కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ప్రతి పదాలని మన వైపు మాట్లాడి గట్టిగా నిర్ధారణ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఇంకొకటి కూడా ఈ విధంగా చేయకూడదని బ్రాహ్మణ ఐక్యత, నాయ బ్రాహ్మణ ఐక్యత, నాయ బ్రాహ్మణ దాని నుండి కూడా నష్టపరిహారం వసూలు చేయాలి. 50 లక్షలు డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలు, ఆడు 20 లక్షలు ఇస్తే అప్పుడు ఆడికి న్యాయం జరుగుతుంది, అద్భుతమైన న్యాయం జరుగుతుంది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఏమైనా సరే 50 లక్షలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఇల్లు అవకాశం కల్పించాలి. అలాగే ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి. వాళ్ళ ఇంటికి ఒక 50 లక్షల పరిష్కారం చెల్లించాలి. 50 లక్షల పరిష్కారం చెల్లించాలి. మహేంద్ర కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళం జిల్లా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నాయి బ్రాహ్మణ కులంలో అట్టడుగు వర్గాల నుండి వచ్చిన మాకు, బీసీలో వెనుకబడిన కులమైన మాకు, ఎంబీసీ కూడా తీసుకున్న మాకు ఎటువంటి కులత నిర్మూలన ఇది కార్యక్రమం కూడా లేదు. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 50 అని చెప్పి మాకు ఇచ్చినప్పటికి కూడా ఆ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరికైనా కఠిన శిక్షలు అనేవి రావట్లేదు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిన వైద్యం శాంతారాం గారు కూడా ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. దానిపై స్పందించి ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి, ఆ కుటుంబానికి ఉద్యోగ భద్రత కానీ, ఆ ఇంటి స్థలం కానీ, ఆ కుటుంబం ఉపాధి కోల్పోయింది కాబట్టి వారికి ఆర్థికంగా ఆదుకోమని చెప్పి శ్రీకాకుళం జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్గా ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒంగోలు మా కులం అనే వ్యక్తిని ఇలా చేయడం చాలా ఇదిగా ఉంది. మేమందరం ఈరోజు చాలా ఇదిగా ఐకమత్యంగా చేసాం, నిరసన తెలియజేశాం.